అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'అనుకున్నదొక్కటి' అనే ఒక కథను వినేద్దాం. అనంతయ్య చాలా సేపు తలుపు బాదాక అతడి భార్య అరుంధతి వచ్చి తలుపు తెరిచి అరుగు మీద నుంచి ఆకాశం కేసి తొంగి చూస్తూ "ఇంత అర్ధరాత్రి వచ్చావేమిటి?" అని చెప్పంటుంది. ఆ ఉదయమే అనంతయ్య పని మీద పొరుగురు వెళ్తూ మర్నాటికి గాని రానని భార్యకు చెప్పి వెళ్తాడు. పని త్వరగా తెమిలిపోయింది. సాయంత్రమే బాడుగు బండిలో బయలుదేరాను. సగం దారిలో బండి బురదలో దిగబడిపోయింది. ఇంకా అక్కడి నుంచి నడిచొచ్చేసరికి ఈ వేళయింది అంటూ అనంతయ్య విసుగ్గా లోపలికొస్తాడు. అతను కాళ్ళు కడుక్కుంటుంటే అరుంధతి, సాయంత్రము కనకయ్య భార్య పెద్ద రచ్చ చేసింది. మన పిల్లి వాళ్ళింట్లో పాలు తాగేసిందంట. నువ్వు వచ్చాక కనకయ్యను పంపించి నీ బుర్ర బద్దలు కొట్టిస్తుందట అని చెప్పంటుంది. అనంతయ్య ఇంటి వెనక వైపు కనకయ్య కుటుంబం ఉంటుంది. ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్నమాట. కనకయ్య కోతలకేం గాని ముందు నాకు వడ్డం చెయ్యి అని చెప్పంటాడు అనంతయ్య. అరుంధతి నాలుక కరుచుకుంటుంది. వండిన వంట ఆమె మొత్తం తినేస్తుందన్నమాట. సమయానికి ఇంట్లో కూరలు కూడా ఏమీ లేవు. ఆమె ఈ సంగతి భర్తకు చెప్పి, "నువ్వు రాత్రికి తిరిగి వస్తావని అనుకోలేదు. ఇప్పుడేం చెయ్యడం?" అని చెప్పంటుంది. ఆ మాటలు విని అనంతయ్య అగ్గి మీద గుగ్గులం అయిపోతాడు. చాలా దూరం నడిచి రావడంతో అతడికి ఆకలి కరకరమంటూ ఉంటుంది. సోలెడు బియ్యం చప్పున వార్చి తగలేస్తే పోలా, ఏ ఊరగాయతోనో తినేస్తాను అని చెప్పంటాడు అనంతయ్య చిరాకు పడుతూ. ఇంకా అరుంధతి తటపటాయిస్తూనే చిన్న జాడీలోకి తీసుకున్న ఊరగాయ అయిపోయింది. పెద్ద ఊరగాయ జాడీనేమో అటక మీద ఉంది. దించాలంటే ఆ చీకట్లో తేళ్ళు, జర్రులు ఉంటాయేమో. పెరట్లో తోటకూర ఉంది కోసుకురా. ఈ లోపల నేను అన్నం వండుతాను అని చెప్పంటుంది. ఇంకా విధిలేక అనంతయ్య విసుక్కుంటూ పెరట్లోకొస్తాడు. అక్కడంతా చాలా చీకటిగా ఉంటుందన్నమాట. అతడు అలవాటుగా తోటకూర మడి దగ్గరికెళ్తాడు. మడిలో అతడి కాలి కింద ఏదో మెత్తగా తగులుతుంది. అనంతయ్య ఉలిక్కిపడి పరీక్షగా చూస్తే అది పిల్లి పిల్ల. 4 రోజుల క్రితమే అనంతయ్య వాళ్ళ పిల్లి 4 కూనల్ని పెడుతుందన్నమాట. అందులో తెల్ల పిల్లి అతడి కాలి కింద పడిందన్నమాట. అనంతయ్య దాన్ని కదిలి చూసి చచ్చిపోయినట్టు తెలుసుకుంటాడు. ఇంకా అతడికి ప్రాణం కడగట్టినంత పనవుతుంది. పిల్లిని చంపిన పాపం పట్టి పీడిస్తుంది. పాప పరిహారం కోసం చేయవలసిన తంతుతో ఇల్లు గుల్లైపోతుంది. అరుంధతికి ఇలాంటి వాటిలో పట్టింపులు జాస్తి. గుట్టు చప్పుడు కాకుండా మడిలోనే దాన్ని పాతిపెట్టి గట్టిగా చంపలు వేసుకుంటే కొంతవరకు పాప పరిహారం అయిపోతుందని చెప్పనుకుంటాడు అనంతయ్య. అరుంధతి వంటగదిలో ఉంటుంది. అనంతయ్య చప్పుడు కాకుండా తోటకూర మడిలో గుణపంతో గొయ్యి తీసి పిల్లి కూనను పాతిపెట్టి తోటకూర కోసుకొని ఇంట్లోకి వెళ్తాడు. తోటకూర కొయ్యడానికి నీకు ఇంతసేపు పట్టింది. నేను మాత్రం వంట చిటికలో చేసేయాలేం అని భర్తను సాధిస్తూ తోటకూర పులుసు కాస్తుంది అరుంధతి. అయితే ఆ రాత్రి వేళ పెరట్లో ఏదో శబ్దమైతే చూడడానికి కనకాయ భార్య వస్తుందన్నమాట. చీకట్లో అనంతయ్య తోటకూర మడిలో తవ్వుతుండడం చూసి ఆశ్చర్యపోయి ఆ వార్త చెప్పేందుకు గదిలోకి వెళ్ళి భర్తను గట్టిగా తట్టి లేపుతుంది. అర్ధరాత్రి ఏం కొంప మునిగిందని నిద్ర లేపావు అంటూ కనకయ్య కళ్ళు తెరిచి చూస్తాడు. లే లే, మన కొంప నిండబోతున్నది. అనంతయ్య తోటకూర మడి తవ్వి ఏ బంగారమో డబ్బో దాచిపెట్టాడు. ఊళ్ళో దొంగల భయం జాస్తిగా ఉంది గదా. వాళ్ళు పడుకోగానే నువ్వు గుట్టు చప్పుడు కాకుండా గోడ దూకిపోయి ఆ డబ్బు తీసుకురా. ఈ విధంగా అయినా వాళ్లకు మంచి శాస్తి చేయాలి అని చెప్పంటుంది కనకయ్య భార్య. డబ్బు మూట వినగానే కనకయ్యకు పూర్తిగా నిద్రమత్తు మొత్తం వదిలిపోతుంది. అనంతయ్య దాచింది తవ్వి తెచ్చుకోవడానికి అతను చిన్న పెట్టె తీసుకుని బయలుదేరతాడు. గోడ దూకి అనంతయ్య తోటకూర మడిలో తవ్విన గుర్తు త్వరగానే తెలుసుకుంటాడు. గుణపంతో ఆ స్థలాన్ని తిరగదోడబోతున్న కనకయ్య కంఠానికి చల్లగా ఏదో తగులుతుంది. అతడు ఉలిక్కిపడి తల ఎత్తి చూసేసరికి పక్కనే నల్లటి దుస్తులు భయంకరంగా ఉన్న ఒక దొంగ కనిపిస్తాడు. కష్టపడి గొయ్యి తవ్వి డబ్బు దాచడానికి అవస్థ పడుతున్నావెందుకు? ఆ పెట్టె నాకిచ్చి శుభ్రంగా చేతులు కడిగేసుకో అని చెప్పంటాడు దొంగ కరుకుగా. దొంగను చూసి కనకయ్యకు కాళ్ళు చేతులు ఆడకపోయినా బుర్ర మాత్రం చురుగ్గానే పనిచేస్తుంది. దొంగ ఇల్లు తనదని, తాను డబ్బు పాతిపెట్టబోతున్నాడని అనుకుంటున్నాడు. ఈ అవకాశం ఉపయోగించుకుని దొంగ అనంతయ్య ఇల్లు దోయించాలని చెప్పి అనుకుంటాడు కనకయ్య. అతను మూత తెరిచి ఖాళీ పెట్టెను దొంగకు చూపుతూ, నా భార్య ఈ పెట్టె పెట్టేంత గుంట తవ్వమంది.
తన నగలన్నీ తెచ్చి ఇందులో వేస్తుందట. పోగి తలుపు తట్టి ఆమెను పిలిచి గొడవ చేయకుండా ఆ నగలేవో పట్టుకుపో. నన్ను మాత్రం ఏమి చేయకు అని చెప్పంటాడు. నా గొంతు వింటూ తలుపు తెరుస్తుందా? నీ భార్యను నువ్వే పిలు. ఆవిడ బయటకు వచ్చాక ఆ నగల సంగతి ఏమిటో నేనే చూసుకుంటాను అంటూ దొంగ కనకయ్య మెడ పట్టుకున్న తన్ని అనంతయ్య పెరడిగుమ్మం దగ్గరికి లాక్కుపోతాడు. ఇప్పుడు కనకయ్యకు దొంగ భయం పోయి మహా సంతోషంగా ఉంది. అతను పెద్దగా గొంతెత్తి అరుంధతి త్వరగా రా అంటూ కేకలు పెడతాడు. తలుపు తెరవగానే అతను భార్యకు ఏమైనా సైగలు చేస్తాడేమో అని అనుమానించి దొంగ కనకయ్యను పెడగా తోసి తాను తలుపు దగ్గర నిలబడతాడు. కనకయ్య మరోసారి అరుంధతి అని గట్టిగా కేకలు వేస్తాడు. ఆ కేకకు అరుంధతికి మెలకు రాలేదు గాని అనంతయ్య నిద్రలేస్తాడు. అర్ధరాత్రి ఎవరో కేకలు వేయడమే అతని పట్టరాని కోపం వస్తుంది. హఠాత్తుగా అతనికి కనకయ్య భార్య తన భర్త చేత బుర్ర బద్దలు కొట్టిస్తానన్న మాట కూడా గుర్తుకొస్తుంది. అనంతయ్య పళ్ళు కొరుకుతూ దుడ్డుకర్ర తీసుకుని చప్పుడు కాకుండా పెరటి తలుపు తెరిచి ఏం జరగబోతున్నదో దొంగ ఊహించే లోపలే అతన్ని కనకయ్య అనుకొని దుడ్డుకర్రతో తల మీద బలంగా కొడతాడు. దొంగ కుయ్యమని కూడా అనకుండా కుప్పకూలిపోతాడు. కనకయ్య ఆ దెబ్బ తన నెత్తిన పడినంతగా అదిరిపడ్డాడు. కోపం వస్తే అనంతయ్య ఎంతటి సాహసానికైనా వెందీయుడని చెప్పి అతడికి తెలిసిపోతుంది. అలాంటి వాడితో గిల్లి కజ్జాల కన్నా స్నేహంగా ఉండడమే తనకు క్షేమం. కనకయ్య ఇలా ఆలోచించి లేని సంతోషాన్ని కనబరుస్తూ, భేష్ అనంతయ్య, గజదొంగ అంతటి వాణ్ణి ఒక్క దెబ్బతో మట్టి కరిపించావు. నీకు గ్రామాధికారి నుంచి పెద్ద బహుమానం రాకమానదు అని చెప్పంటాడు. అనంతయ్య ఈసారి దుడ్డుకర్రను కనకయ్యకేసి గురిచూసి, ఈ వెకిలి కబుర్లు అలా ఉంచు, ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. నువ్వన ఈ గజదొంగ వెంట నా పెరట్లోకి ఎందుకొచ్చావు అని చెప్పి అడుగుతాడు. ఇంకా కనకయ్య వణికిపోతూ జరిగిందంతా అనంతయ్యకు చెప్పి, ఇలా ఎందుకు చేశావని అడక్కు, దీన్నే బుద్ధి గడ్డి తినడం అంటారు. నన్ను క్షమించు, ఈనాటి నుంచి పాత రోజులు మర్చిపోదాం అని చెప్పంటాడు. కనకయ్య అన్నట్లుగానే పెద్ద గజదొంగను పట్టినందుకు అనంతయ్యకు గ్రామాధికారి మంచి బహుమానం ఇప్పిస్తాడనమాట. ఈ ఈ జరిగిన గొడవంతా భర్త చెప్పగా విన్న అరుంధతి నవ్వి, ఆ పిల్లి పిల్ల ఏదో జబ్బుతో సాయంత్రమే చనిపోయింది. తెల్లవారి పని మనిషి చేత గొయ్యి తవ్వించి పాతిద్దాం అనుకున్నాను. దానివల్లనే మీకు బహుమానం దక్కింది. శత్రువు మిత్రుడయ్యాడు. మరి చచ్చిన పిల్లని ఖననం చేసిన పుణ్యం ఉట్టినే పోతుందా అని చెప్పి అంటుంది అతని భార్య. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.